నమస్తే. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పాత జీన్స్ని కొత్త జీన్స్ లాగా మార్చే పద్ధతి చూపించబోతున్నాను. ఇక్కడ మీకు స్టవ్ మీద కొన్ని వాటర్ అనేది తీసుకున్నాను. అవి 2 లీటర్స్ వరకు తీసుకొని వాటర్ని మరగబెట్టుకుంటున్నానండి. ఇక్కడ ఈ లోపుగా పాత జీన్స్ ప్యాంట్ని తర్వాత ఒక బకెట్లో వాటర్, వాటికి సంబంధించిన కెమికల్స్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ బకెట్లో ఉన్న వాటర్లో మన పాత ప్యాంట్ని నానబెట్టేస్తున్నాను. ఒక 1 మినిట్ నానబెట్టేసిన తర్వాత, ఎందుకంటే మనం ఇక్కడ కలర్ అనేది డై చేస్తున్నాం కాబట్టి ప్యాంట్కి ఎక్కడ ప్యాచెస్ లాగా రాకుండా మనకి నీట్గా కలర్ అనేది ప్యాంట్కి పడడానికి ముందు మనం ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి. సో ఇక్కడ నేను ప్యాంట్ని వాటర్లో డిప్ చేసేసుకొని ఆ వాటర్ అంతా పోయే వరకు నేను పక్కకు పెట్టేసుకున్నాను. ఈ లోపుగా వాటర్ మరుగుతున్నాయి. సో నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. దాంట్లో సాల్ట్తో పాటుగా ఇంకొకటి మనం 2 టేబుల్ స్పూన్ ఏ కలర్ అయితే మనం డైయింగ్ చేయాలనుకుంటున్నామో ఆ కలరు, ఇక్కడ నేను బ్లాక్ కలర్ అనేది యాడ్ చేస్తున్నానండి ఈ జీన్స్కి. సో 2 టేబుల్ స్పూన్ వేసాను, ఒక్క పాయింటే కాబట్టి. సో నేను వేసినటువంటి సాల్ట్ కలరు 2 మిక్స్ చేసుకున్నాను హాట్ వాటర్లో. ఆ తర్వాత గ్లౌజెస్ వేసేసుకుంటున్నానండి, ఎందుకంటే వాటర్ అనేది హాట్గా ఉంటాయి కాబట్టి. సో ఆ ప్యాంట్ని అనేది తీసేసుకొని నేను ఈ హాట్ వాటర్లో ప్యాంట్ని చక్కగా డిప్ చేసేస్తున్నాను. ఒక 10 to 15 మినిట్స్ వరకు అలాగే పొయ్యి మీద డిప్ చేస్తానండి. హాట్ వాటర్లోనే ఆ ప్యాంట్ని అనేది అటు ఇటు చేస్తూ మంచిగా 15 మినిట్స్ అలాగా ఉంచుతానమాట. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని నార్మల్ వాటర్లో, ఇప్పుడు మనం ఆల్రెడీ కలర్ అనేది డైయింగ్ చేసాం కాబట్టి మనం వాష్ చేసుకున్న ఆ కలర్ అనేది పోకుండా ఉండడానికి నార్మల్ వాటర్లో కలర్ ఫిక్సర్ యాడ్ చేసుకుందామండి. ఈ కలర్ ఫిక్సర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఏదైతే డైయింగ్ చేసామో అది అనేది పోకుండా మనకి ఉంటుందన్నమాట, కొత్త ప్యాంట్ లాగా వస్తుందన్నమాట. కొద్ది షైనింగ్ కూడా వస్తుంది ఈ కలర్ ఫిక్సర్ అనేది యాడ్ చేయడం వల్ల. సో అది కలర్ ఫిక్సర్ నార్మల్ వాటర్లో యాడ్ చేసేసుకొని నేను మిక్స్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ ప్యాంట్ని మనం కలర్లో డై చేసినటువంటి ప్యాంట్ని ఇక్కడ నేను నార్మల్ మనం కలర్ ఫిక్సర్ వాటర్లో నేను దాన్ని డిప్ చేసేస్తున్నాను. దాంట్లో కూడా జాడించేసి మీకు నార్మల్ వాటర్లో కూడా ఇక్కడ నేను డిఫరెన్స్ అనేది చూపిస్తాను. ఈ కలర్ ఫిక్సర్ వాటర్లో ఈ ప్యాంటుని పెట్టిన తర్వాతకి మీకు నార్మల్ వాటర్లో కూడా ప్యాంటుని జాడించి చూపిస్తాను. అప్పుడు ఏంటంటే మనకి కలర్ అనేది పోదండి. ఇక్కడ చూడండి, ఈ దీంట్లో పెట్టిన తర్వాతకి నేను అగైన్ మళ్ళీ నార్మల్ వాటర్లో కూడా ప్యాంటుని డిప్ చేసి తీస్తాను. మీరు అక్కడ వాటర్ అనేది డిఫరెన్స్ చూడండి. చూసిన తర్వాతకి మీరు, ఐ హోప్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక లైక్ చేయటం వల్ల యూట్యూబ్ మరికొంతమందికి రికమెండేషన్ అనేది చేస్తుందండి. ఇక్కడ చూడండి, నార్మల్ వాటర్లో కూడా ప్యాంట్ డిప్ చేసి తీసిన తర్వాతకి ఆ వాటర్ డిఫరెన్స్ అనేది మీరు ఒకసారి చూడండి. కలర్ ఫిక్సర్లో డిప్ చేసినప్పుడు, కలర్ డైయింగ్ చేసినప్పుడు, నార్మల్ వాటర్లో మళ్ళీ తీసినప్పుడు చూడసారా కలర్ అనేది ఏమాత్రం కూడా మనకి పోలేదన్నమాట, నార్మల్గానే ఉంది. సో ఈ ప్యాంట్ని మనం వాటర్ అంతా కొంచెం పోయాక తీసుకొచ్చి నీడగా ఉండే ప్లేస్లో ఆరబెట్టేసుకోవాలండి. చూడండి, ఓల్డ్ ప్యాంట్కి మనం కలర్ డై అనేది వేసిన తర్వాత ప్యాంట్కి డిఫరెన్స్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఎంత కొత్తదానిలాగా అయిందో కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.